దీనివల్ల ఏమవుతుంది, బోలెడన్ని అనారోగ్యాలు వస్తాయి. అట్లాగే ఆ వృత్తికి అలవాటు పడ్డ ఆడపిల్లల బిడ్డలు వాళ్ళ బ్రతుకులు ఏంటండి. నేను స్టోరీలు చేశా వాళ్ళ మీద, అట్లాంటి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళ మీద స్టోరీలు చేశా, ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ బిడ్డల మీద స్టోరీలు చేశా. ఒకప్పుడు గుడివాడలో పాటి మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్డు డిఎస్పీ గారి కార్యాలయం ఉంటుంది, ఆ చుట్టూ రోడ్లన్నీ దుర్మార్గం. ఇట్లాంటివే పాపం చిన్న పిల్లలు 12-13 ఏళ్ళు ఆ వృత్తిలో ఉండేవాళ్ళు. నాకు తెలియదు, ఒకసారి నేను అటు టీవీ9లో ఉన్నప్పుడు అట్టించి ఏది రోడ్డు మీద ఏదో ర్యాలీ జరుగుతుంది, సందులోకి వెళ్ళాం. వెళ్తే ఆ మారుతి వ్యాన్ ఉండేది అనమాట. నీ వయసు పిల్లలు ఉన్నారా, 12 ఏళ్ల పిల్లలు ఉన్నారా, 10 ఏళ్ల పిల్లలు ఉన్నారా అని కేకెత్తున్నా. ఏందో ఇది ఇక్కడ అంటే, ఎప్పటి నుంచినో ఉంది సార్, 30-40 ఏళ్ళ నుంచి అన్నారు. వదిలిపెట్టలా నేను, దానికి సంబంధించిన వీడియోలు తీసి వార్త రాసేసి వదిలిపెట్టేసే లక్క కాదు నేను. కలెక్టర్తో మాట్లాడా, ఎస్పీతో మాట్లాడా. దానికి చట్టం ఒకటి గుర్తు చేసుకున్నాం మేమందరం కూర్చుని, రెవెన్యూ రికవరీ యాక్ట్ అని ఉంటుంది. ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ చేసేటటువంటి చోట్ల ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి. లేదా నువ్వు వ్యభిచారాన్ని కనుక అరెస్ట్ చేశారనుకోండి, వాళ్ళని బాధితులుగా తీసుకెళ్లి ఆ స్త్రీ హోమ్లో పెడతారు. ఓ నెల 2 నెలల తర్వాత వాళ్ళని వదిలిపెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళ మీద పెట్టిన కేసు తప్పించుకోవడం కోసం మళ్ళీ వాళ్ళు వ్యభిచారం చేస్తారు. అట్లాగే ఈ నిర్వాహకురాలు వాళ్ళకి డబ్బులు పెట్టుతుంది ఆటోమేటిక్. అదే వీళ్ళ దగ్గర ఆర్థిక స్థితి లేదనుకోండి, ఈ నిర్వాహకురాల దగ్గర ఈ ఆస్తి లేదనుకోండి,